జనసేనలో పనిచేసే వాళ్ళు డిఫాల్ట్గా 80% కాపులేనండి కార్యకర్తలంతా. అంటే మీరు ఏ గ్రామానికి 10 గ్రామాలు సర్వేకి వెళ్దాం రండి, ఛాలెంజ్. ఆ 10 గ్రామాల్లో జనసేన కార్యకర్తలు, జనసేన పార్టీలో పనిచేసేవాడు బైకులు వేసుకొని తిరిగి ఫోన్లు ఫోటోలు వేసుకొని తిరిగేవాళ్ళు కాదు, పార్టీలో పనిచేసే కార్యకర్తల గురించి చెప్తున్నా. నేను ఆ పార్టీతో 6-7 ఏళ్ళు పనిచేశాను కాబట్టి ఏ గ్రామంకి వెళ్ళినా 60-70% 80% కాపులే ఉంటారు ఆ పార్టీలో కార్యకర్తలుగా. వాళ్ళకి గ్రామాల్లో ఏమైనా ఇబ్బందులు వచ్చి ఏమైనా గొడవలు వచ్చి వాళ్ళకి న్యాయం చేయండి అంటేనే నన్ను కులపరంగా లాగుతున్నారని చెప్పని అంటున్నారండి. నన్ను కులపరంగా లాగుతున్నారు, కులపెద్దలు తిడుతున్నారు అన్నారు. అందుకనే దయచేసి ఈ రిజర్వేషన్లు కానీ ఈ కాపు కార్పొరేషన్ నిధులు కానీ వీటికి సంబంధించి ఏదనంటే ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు నాయుడు గారిని అడుగుతాం. ఎందుకు మేము మళ్ళీ డైవర్ట్ చేసుకోవటమేగా, మా డైవర్షన్ పాలిటిక్స్ ఎక్కువైపోయింది. మా మీద మేము ఏదన్నా అన్యాయం అడిగితే బందరు నడిపోటు ఇల్లు పగలు కొట్టారు జనసేన కార్యకర్త. అడిగామనుకోండి, అదిగో పవన్ కళ్యాణ్ తిడుతున్నాడు అంటారు, కులపరంగా లాగుతున్నారు అంటారు. ఇవన్నీ మేము ఎక్కడ పడమంటారు ఆ బాధల్ని. దయచేసి కాబట్టి మేము ముఖ్యమంత్రి గారు ఇప్పుడున్న కూడా ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారే, ఆయనకు హామీ ఇచ్చింది ఆయనే మేము గట్టిగా నిలదీస్తాం. మా వైఖరిలో ఎప్పుడూ మార్పు లేదండి. 60-70 ఏళ్ళ నుంచి అధికారం అనుభవిస్తున్న ఈ 2 కులాలు, కమ్మారెడ్డి కులాలు కాకుండా మిగతా కులాలకు కూడా రాజ్యాధికారం అందాలనే దాంట్లో మొదట పోరాడిన వాళ్ళు కాపులం. అది చిరంజీవి గారితో సామాజిక న్యాయం పేరుతో మొదలుపెట్టి పవన్ కళ్యాణ్ గారిదా పనిచేసాం. పోరాటమే సరిపోయింది. నేను ముసలోని కూడా అయిపోయాను ఆ పోరాటంలో. ఇక ఓపిక లేదు. కనీసం మా కాపుల యొక్క సమస్యల మీదన్నా అది అవుతున్న ఆశ కూడా ఎక్కువ కనపట్టలేదు నాకు. కనీసం మా కాపులు కనీస అవసరాల కోరికలు ఉన్నాయి, వాటిని తీర్చడానికైనా ప్రయత్నం చేస్తాం. రీసెంట్ గా కొన్ని యూనియన్స్ కూడా కలిసి కాపులంతా కూడా మద్దతు జనసేనకి ఉంటుందని చెప్పారు. అంటే మీలాంటి న్యూట్రల్ గా ఉద్యమం చేసే వాళ్ళకి కాపులు బయటకు వచ్చి సపోర్ట్ చేసే అవకాశం ఉంది ఈ జనసేనలో ఉండే వాళ్ళకి. జనసేన పార్టీకి మద్దతు, మీరు అడిగినట్టుగా జనసేన పార్టీకి మద్దతు ఇచ్చేదానికను కాపులకు రావాల్సిన హక్కుల గురించి మాట్లాడేదానికి సంబంధం ఏంటండి? మా ఈ ఆర్థిక స్థితిగతులు తీరతాయా? ప్రభుత్వాలు పట్టించుకుంటే తీరతాయి మా ఆర్థిక బాధలన్నీ. సామాజిక బాధలు మీద ఆర్థిక బాధలు తీరాలంటే ప్రభుత్వాలు పట్టించుకోవాలా? పార్టీకి మద్దతు ఇవ్వాలి. మద్దతుగా ఉండటం వేరు, మా సమస్య మీద పోరాటం వేరు కదా. సగా ఇంట్లో కూర్చుంటే కడుపు నిండుద్దా? అన్నం పెడతారు ఎవడన్నా? నాకు రావాల్సిన హక్కులు అడగంది అమ్మాయినా పెట్టదు కదా. అవి సాధించుకోవడానికి ఈ పోరాటం చేస్తున్నాం. వచ్చేవాళ్ళే వస్తారు, మాతో సహకరించే వాళ్ళు సహకరిస్తారు. మీరు నిధులు రిజర్వేషన్ గురించి మాట్లాడారు. ఈ దాడులకు సంబంధించి ఏదైనా గవర్నమెంట్కి మీరు రిప్రజెంటేషన్ ఇచ్చేదేమో? ముఖ్యమంత్రి గారికి అనేక సందర్భాలు ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్ళాం. అందుకుల్లో పెద్ద ఇన్సిడెంట్ జరిగింది. ముఖ్యమంత్రి గారే కలగజేసుకొని దానికి కావాల్సిన మనుషుల్ని పంపించి కొంత న్యాయం చేశారు. ఏదైనా ఎక్కడైనా అన్యాయం జరిగితే మేము తెలుగుదేశం ముఖ్యమంత్రి గారిని అడగడానికే ప్రయత్నం చేస్తాం. ఇంకా అది మిగతా వాళ్ళని అడగడం అది డైవర్షన్లోకి వెళ్ళిపోతుంది. మమ్మల్ని కుల పెద్దల్ని తప్పుదోవ పట్టించి తిట్టించే కార్యక్రమం జరుగుతుంది. అంటే ఇప్పుడు కాపు కుల పెద్దలం ఎవరైతే ఉన్నామో మేము ఏ పార్టీలు కొమ్ము గాయమమ్మా. చిరంజీవి గారు, పవన్ కళ్యాణ్ గారు మా సామాజిక వర్గం నుంచి వచ్చారు. అలాగే బీసీ ఎస్సీ వర్గాల నుంచి ఎవరైనా వస్తే సహకరిస్తాం. రాజ్యాధికారం అనే ఆలోచనతో సహకరిస్తాం. మేమంతా కూడా మేము ఎక్కువ శాతం అవకాశం ఉందో కుల పెద్దలందరం కూడా పార్టీలకు అతీతంగా న్యూట్రల్గా ఉన్న వాళ్ళమే, అలా పోరాటాలు చేసిన వాళ్ళమేగా మేమంతా కూడా. రేపు కూడా వీటన్నిటికి సంబంధించి అవకాశం ఉన్నంత వరకు ప్రభుత్వాన్ని మంచిగా అడుగుతాం. అప్పటికి రాకపోతే మాత్రం తప్పదుగా. ఇక మేము రోడ్డు ఎక్క తప్పని పరిస్థితి వచ్చినప్పుడు రోడ్డు ఎక్కాల్సింది. దయచేసి ఏమండి, జనసేన పార్టీ పవన్ కళ్యాణ్ గారిని మేమేమైనా అడిగామంటే కుల పెద్దలు తిడుతున్నారు, కులంలో లాగుతున్నారు అంటున్నారు. ఏది ఈ సమస్యలు అడిగినా కూడా. అందుకని ముఖ్యమంత్రి గారిని అడుగుతాం ఏది అడిగినా. రైట్, ప్లీజ్ మళ్ళీ డైవర్ట్ అయిపోతుంది.